ఎంఎస్ నారాయణ గారిది అతడి సినిమాలో నుంచి ఒక చిన్న డైలాగ్ తోటి నేను ప్రారంభిస్తాను. అతడి మూడులో నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించింది ఎవరు? అదేం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఒక వీరోచితమైనటువంటి డైలాగ్ని, ఒక సమరసింహారెడ్డి అంత డైలాగ్ని మన ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది? వీరరాఘరెడ్డి, నేను దొంగలా వచ్చా, దొరలా వచ్చాను, ఇంటికి వచ్చాను, నట్టింటికి వచ్చాను రా. నిజంగా నువ్వు రాయలసీమ గడ్డపై కనుంటే రా, పాడో పేడో తెలిసేసుకుందా. మంది అయిపోయింది, మీకు అయిపోయింది. ముందు మందేస్తాను, తర్వాత నిన్నేస్తాను. శివమ్మని చెప్పేశాం రా. దారా సార్ నమస్తే సార్. నమస్తేరా. ఎవరు? సార్ నేను సద్దాం. నువ్వు సద్దమ్మా లేకపోతే కొన కింద చచ్చవా కాదురా? నువ్వు ఎవరు? నేను ఆర్టిస్ట్ సార్. నువ్వు ఆర్టిస్టువా, పెయింటిస్టువా, గిటారిస్టువా, టెర్రరిస్టువా కాదురా? నువ్వు ఎవరు? నేను మా అమ్మ కొడుకుని. నువ్వు మీ అమ్మ కొడుకువా, మీ నాన్న కొడుకువా, లేకపోతే పెద్దమ్మ కొడుకువా, పెద్దనాన్న కొడుకువా కాదురా? నువ్వు ఎవరు? ఎవరు గిట్ల వచ్చినా కదా, అది నేనే. నువ్వు అటు నుంచి వచ్చావా, ఇటు నుంచి వచ్చావా, పై నుంచి వచ్చావా, భూమిలో నుంచి వచ్చావా, సందులో నుంచి వచ్చావు కాదురా? నువ్వు ఎవరు? సార్ ఎక్కడరా? వయసులో పెద్దవాడిని మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే. నువ్వు ఎవరు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్ ఇది దారుణం సార్. ఇది దారుణమా, ఘోరమా, లేకపోతే ఇంకోటో కాదురా? నువ్వు ఎవరు? మీ కాళ్ళు పట్టుకుంటా సార్. నువ్వు కాళ్ళు పట్టుకుంటావా, లేకపోతే నా చేతులు పట్టుకుంటావా, లేకపోతే నాకు దండం పెడతావా కాదురా? నువ్వు ఎవరు? సార్ నా పేరు సద్దాం సార్. నేను కమెడియన్ సార్. నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా సార్. ఇది నా బయోడేటా. చెప్పానా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత వెళ్ళమని ఎలా వెళ్తావేంట్రా? సార్ ఇంకోసారి మీ దగ్గరకు వచ్చి మీ చెప్పు తీసుకొని కొట్టాను సార్. ఇట్రా మాట సార్. చెప్పుతోటి కొట్టమన్నావు కదా, ఎడమకాలు చెప్పుతోటి కొట్టమంటావా, కుడికాలు చెప్పుతో కొట్టమంటావా? ఎదవా, వీడికి ఇచ్చినటువంటి స్టోవ్ తోటి మళ్ళీ సంవత్సరం దాకా మన దగ్గరికి రాడు, ఈ ఏరియాలోకి రాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Please subscribe News Town channel.